హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ కజ్జికాయలు చేశానండి. చూడండి, చాలా మంచిగా కనిపిస్తున్నాయి కదా అండి, చాలా బాగా కుదిరింది. స్వీట్ షాప్లో కొనుక్కునే కజ్జికాయల్లాగా కనిపిస్తున్నాయి కదా అండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. చాలా సింపుల్గా జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో చేశానమాట. ఓకే ఫ్రెండ్స్, అదేందనేది ఇప్పుడు మీకు కంప్లీట్గా చూపిస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. 1 కప్పు వేయించిన పల్లీలు తీసుకున్నాను, మంచిగా పొట్టు తీసి మిక్సీ జార్లోకి వేసుకున్నాను. 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. ఇవి రెండు కూడా కలిపి బరకగా మిక్సీ పట్టుకున్నానండి. మనకి మరీ మెత్తగా అవసరం లేదు, పౌడర్ అనేది కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. తింటున్నప్పుడు మనకి పళ్ళ మధ్యలో తగిలితే తినేటప్పుడు చాలా మంచి టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. పౌడర్ లాగా చేసుకోవద్దండి ఎప్పుడైనా సరే. అదైతే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. తర్వాత 2 కప్పుల వరకు షుగర్ని అయితే నేను మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ అయితే చేస్తాను అనమాట. కొంతమంది షుగర్ వేస్తారు, నేనేమో పౌడర్ వేస్తున్నాను అనమాట. చూడండి, ఇది కూడా అదే ప్లేట్లోకి తీసేసుకొని ఈ 2 పౌడర్స్ కూడా మంచిగా మిక్స్ చేసేసుకుందాము. కజ్జికాయలు అంటేనే ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉండాలండి ఖచ్చితంగా. పుట్నాల పప్పుతో కూడా చేసుకుంటారు, ఉప్మా రవ్వతో కూడా చేసేసుకుంటారు, వారి వారి ఇష్టం అనమాట. దేంతో చేసుకున్నా చాలు, కానీ తీయగా అయితే ఉండాలి అనమాట. స్వీట్ కజ్జికాయలు చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా అండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. అందుకని చెప్పేసి నేనైతే కొంచెం నెయ్యి వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. బాగా మిక్స్ చేసుకొని తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఈ కజ్జికాయలు చేయాలి అంటే కనీసము ఒక 2 hours టైం పడుతుందండి. అయినా సరే మనకి చేసిన తర్వాత ఒక్కటి తిన్నా చాలా తృప్తిగా అనిపిస్తుంది అనమాట, అంత బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే చేయితో బాగా మిక్స్ చేసుకుందాం. స్పూన్తో కలుపుకుంటే అది ఉండలు ఉండలుగా అవుతుంది అనమాట. ఉండలు ఉండలు కాకుండా ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక 2 కప్పుల వరకు మైదాపిండి తీసుకున్నాను. ఇది మెజర్మెంట్స్ అవసరం లేదండి దీనికి, మనకి ఎంత కావాలంటే అంత తీసేసుకోవచ్చు అనమాట. ఇక చూడండి, నేను కొంచెం సాల్ట్ వేసాను. తర్వాత వేడి చేసుకున్న ఆయిల్ వేసాను అనమాట. వేడి చేసుకున్న ఆయిల్ వేసుకుంటే పొడి పొడిగా వస్తాయండి, మంచిగా వస్తాయి. మెత్తగా ఇట్లా సాగినట్టుగా ఉండదు అనమాట, మంచిగా ఉంటుంది, పొడి పొడిగా వస్తాయి, చాలా బాగుంటుంది. చూడండి, దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. మైదాపిండి అనేది నేను ఇక్కడ మైదాపిండి తీసుకున్నాను, గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే మైదాపిండితో అయితే టేస్ట్ బాగుంటుందండి, హెల్త్కి మంచిది కాదని ఒకటే, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇట్లా ఒక చెయ్యి అంత వెడల్పు పూరీలు అయితే రౌండ్గా మంచి షేప్ వచ్చేలాగా చేసుకొని పక్కన పెట్టేశాను. చూడండి, ఇక్కడైతే కాయలు అప్లై చేసుకొని ఈ పౌడర్ అనేది అటొక స్పూన్ ఇటొక స్పూన్ వేసుకొని మంచిగా ఇట్లా అతికించుకోవాలి అన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్, కాకపోతే ఎక్కువ టైం పడుతుందండి దీనికి. కొంచెం పౌడర్స్ ఇవి వేయించుకోవడము, పౌడర్ పట్టుకోవడము, నెక్స్ట్ మిక్స్ చేసుకోవడం, పిండి పట్టడం, పూరీలు ప్రెస్ చేయడం, ఇదంతా కొంచెం చెప్పాను కదా అండి, 1-2 hour టైం అయితే పడుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మంచిగా ఇందులో వేసేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకొని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ ఓపెన్ అనేది కొంచెం జాగ్రత్తగా తీయాలి అనమాట. అది కొంచెం ఓపెన్ అయినా సరే అదేంటంటే ఆయిల్లో వేసినప్పుడు మొత్తం పోతూ ఉంటుంది అనమాట, ఆయిల్ ఖరాబ్ అయిపోతుంది, ఈ స్టఫ్ అనేది కూడా వేస్ట్ అయిపోతుంది కదా. చూడండి, నేనైతే ఈ విధంగా అన్నీ కూడా చేశాను అనమాట. ఒక 18 వరకు చేశాను, చాలా మంచిగా అనిపిస్తుందండి, పువ్వులాగా అనిపిస్తున్నాయి. తర్వాత డీప్ ఫ్రై కోసం నేను ఆయిల్ అయితే వేట్ చేసుకున్నాను. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకున్నాను. నేను ఏదైనా అంతేను, మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. పిండి అనేది లోపల నుంచి మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. లేదంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతూ ఉంటాయి, పిండి పచ్చిగా లోపల అలానే ఉండిపోతుంది, టేస్ట్ అనేది కంప్లీట్గా పోతుంది. చూడండి, మంచి కలర్ అన్నీ కూడా మనకి ఈవెన్గా మంచి కలర్ వచ్చినాయి కదా అండి, గోల్డ్ బ్రౌన్ కలర్. మనం ఫ్లేమ్ ఎలా పెట్టుకుంటాం అనేది దాన్ని అడ్జస్ట్మెంట్ని బట్టి ఇది రంగు వస్తుంది అన్నమాట. ఈవెన్గా పెట్టేసుకుంటే ఈవెన్గా కాలుతాయి, మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూడండి, ఇట్లా మంచి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు
ఇట్లా కాల్చుకున్న తర్వాత తీసేసుకుందాము. మంచి కలర్ వచ్చింది కదా అండి, చాలా బాగుంటాయి. ఇట్లా ఫ్రై చేసుకోవాలి అనమాట. ఇవైతే వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒక నిమిషం పాటు మంటను హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి అన్నమాట. ఆయిల్ బాగా హీట్ ఉండాలి కదా. తర్వాత ఇది వంటు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సేమ్ అండి, ఇది కూడా ఇక అట్లనే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే లోపల పచ్చితనం అనేది కంప్లీట్గా పోతుంది అన్నమాట. మంచి క్రంచీ క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇది కూడా సేమ్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను. ఇవైతే బయటికి తీసేసుకుందామండి. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. మనం కష్టపడి చేసుకుంటున్నాం కదా అండి, అలా కష్టపడి చేసుకుంటున్నప్పుడు కొంచెం ఎక్కువ టైం అయినా సరే ఓపికతో చేసుకున్నట్లయితే మనం చేసినది అనేది మనకు తినడానికి చూడడానికి చాలా తృప్తిగా ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ టైం అయినా సరే ఈ విధంగా అన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకొని ఓపికగా చేసుకుంటే హ్యాపీగా తినేయొచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. నా స్వీట్ కజ్జికాయలు అనేది మొన్న సమోసా కజ్జికాయలు చేశాను స్పైసీ, అవి చాలా బాగా వచ్చినాయండి, చాలా బాగా వచ్చినాయి. కొంచెం జనాలు దాన్ని చూసారు వీడియోని. ఇది కూడా అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే మనం స్వీట్ షాప్లో ఉన్న కజ్జికాయలు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.